అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 11వ అధ్యాయం కథ తెలుసుకుందామండి. కిందటి అధ్యాయంలో పురంజయుడు యుద్ధరంగానికి బయలుదేరగా ఆ యుద్ధరంగంలో ఏం జరిగిందో తెలుసుకుందామండి. అస్త్ర శస్త్రాలతో, పదునైన బాణాలతో, తాడి కర్రలతో, అనేక ఆయుధాలతో ఘోరముగా యుద్ధం చేశారు. ఆ సమయంలో కాంబోజరాజు 300 బాణాలను ప్రయోగించి పరంజయుని యొక్క గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పరంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పరంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను తీసి ఆ కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాదు. నీవు పంపిన బాణాన్ని నీకే త్రిప్పి పంపుతున్నా తీసుకో అంటూ ఆ బాణాన్ని పురంజయుని మీదకు ప్రయోగించాడు. పురంజయుడు మరింత గాయపడ్డాడు. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కలు గల బాణాన్ని కాంబోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండె నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్ఛిల్లాడు. దానితో యుద్ధము మరింత భయంకరమైనది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ బీభత్స సంగ్రామములో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణకు తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గము రాజా. ఇది కార్తీక పూర్ణిమ. హరిని పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ అను నామాలతో, మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడవై హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడమో, నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు సుమా. మితిమీరిన అధర్మం వలన నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య, ఐశ్వర్య, సుఖ, సంపత్, సౌభాగ్య, సంతానాలు ప్రాప్తిస్తాయి. సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి విష్ణువును పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపాలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో లీనమైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధానికి చేరాడు. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన విష్ణువు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రథమమైనది కార్తీక వ్రతాచరణం. అగత్య, కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము, శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. భక్తులకి శ్రీహరి, విష్ణువుకి భక్తులు అన్యోన్య అనురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన, కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్పూర్వకమైన ఈ 11వ అధ్యాయాన్ని పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా. హే అత్రి మునీంద్ర,
విష్ణుకృప వలన విజయం పొందిన పరంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి మహాముని ఇలా చెప్పసాగాడు. భగవత్కృప వలన విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచపాలన, నిత్యం ధర్మాన్ని అనుసరిస్తూ దానాలు యజ్ఞాలు నిర్వహిస్తూ కార్తీక వ్రతాచరణం వలన వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేరుతో అక్కడ వెలిసి ఉన్న విష్ణువుని కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరు అని చెప్పడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాన్ని, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది దీపధర్మాలన్నిటినీ కూడా నిర్వహించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని మరలా తిరిగి అయోధ్య చేరుకున్నాడు. అనంతరం పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. 11వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదములు.